పరీక్షించాలి. పిండం మీదకేం వెడుతోంది? బ్రహ్మాస్త్రం వెడుతోంది, మాటలు కాదు. ఇప్పుడు ఉత్తర గర్భంలోకి వెళ్ళాలి. గర్భంలోకి వెళ్ళి గర్భ సంచిలోకి వెళ్ళడం కాదు, ఏమీ తెలియకుండా అప్పుడే ఊపిరి పోసుకుని ఇక కొద్ది రోజులలో ప్రసవానికి సిద్ధపడుతూ భయపడిపోతూ అగ్నిజ్వాలల వంక చూస్తున్నటువంటి ఆ శిశువుకి వచ్చేసినటువంటి అగ్నిహోత్రంతో కూడుకున్న అస్త్రానికి మధ్యలోకి వెళ్ళి నిలబడి బ్రహ్మాస్త్రాన్ని తనలోకి పుచ్చుకోవాలి. దీని కొరకు ఆయన మహోగ్ర రూపంతో కాంతులకు కాంతిగా లోపలికెళ్ళి నిలబడ్డాడు అనుకోండి. పిల్లవాడు వాడి ఉపాధి తట్టుకోగలదా అంత కాంతిని చూడ్డానికి? వాడు బెదిరితే, లోపల ఉన్న పిల్లవాడికి అకస్మాత్తుగా అంత ఉలికిపాటు కలిగితే, మళ్ళీ లోపల ఉన్న పిండానికి మానసికంగా వైక్లభ్యం వస్తే, పోతన గారు చేసిన పద్యం అనన్య సామాన్యమైన పద్యం చేశారు. ఆయన అన్నారు, సకల ప్రాణి హృదంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మ కళుండు అచ్యుతుడయ్యడన్ విరళచా గర్భంబున చక్రహస్తకుడై వైష్ణవ మాయ కప్పి కురు సంతానార్థియై అడ్డమై ప్రకట స్ఫూర్తి నన్నంచ ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్. సకల ప్రాణి హృదంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మ కళుండు అచ్యుతుడు అయ్యడన్. అచ్యుతుడు ఆయన. చ్యుత్ అంటే తీసేయడం, అచ్యుత్ ఆయన్ని తీయడం సాధ్యం కాదు. అయ్యా నా గోరు తీసేయండి, తీసేస్తారు. అయ్యా నా వెంట్రుకలు తీసేయండి, తీసేస్తారు. ఇంకా ముచ్చట పుడితే నాకు చెయ్యి ఒకటి తీసేయండి అంటే తీసేస్తారు. ఓ కాలు తీసేయమంటే తీసేస్తారు. ఏదో కాలుకి దుష్టమైనటువంటి వ్రణం పుట్టిందనుకోండి, దుష్టాంగమును ఖండించి శిష్టాంగమును రక్ష చేయవలసి వస్తే ఒక అంగాన్ని ఖండిస్తారు. లోపల ఉన్న పరమేశ్వరుణ్ణి బయటికి వెళ్ళిపోమన్నారనుకోండి, మీ మాట ఆయన వింటాడా? ఆయన మాట మీరు వినాలా? ఆయన వెళ్ళడు. అచ్యుత్, ఆయనని తొలగించగలిగిన వాడు లోకంలో లేడు. అందరి హృదయాల్లో ఉంటాడు ఆయన. ఎలా ఉంటాడు? సకల ప్రాణి హృదంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు, వెలిగిపోతున్నటువంటి భాస్వజ్యోతి, కాంతులతో కూడుకున్న సూక్ష్మ కళ్ళుండు. ఆయన చిన్న బిందువంతుంటాడు. ఎక్కడది ఈ శ్లోకం? ఈ పద్యం పోతన గారు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటే వేదంలోంచి తీసుకొస్తున్నారు. తెల్లవారి లేస్తే మంత్రపుష్పం చెప్తాం. మంత్రపుష్పం చెప్తూ నీవారసూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా అంటాం. నీవారసూకం అంటే వడ్డుగింజ యొక్క పైన ఉండేటటువంటి ములుకు. అది ఇలా శరీరం మీద గీసుకుంటుంది. మళ్ళీ అంత ములుకు మధ్యలో ఒక చిన్న సూదితో ఇలా అంటే ఎంత చిన్న చుక్క పడుతుందో అంత వెలుగు ఒకటి వెలుగుతూ ఉంటుంది. అది ఎక్కడుంటుంది అంటే, ఎవరికి వారు తమ చిటికిన వేలు బొడ్డులో పెట్టుకొని బొటన వేలు పైకి పెడితే బొటన వేలు ఎక్కడ తగులుతుందో అక్కడ అధోముఖంగా ఇలా వంగినటువంటి ఒక కమలం ఉంటుంది. దాని చివర వెలుగుతుంటుంది ఆ కాంతి. ఆ కాంతి ఊర్ధ్వమూలమధశాయి, పైకి కిందకి కాంతి కొడుతూ ఉంటుంది. ఆ కాంతి చేత శరీరమంతా కూర్మవాయువు వ్యాపించి ప్రాణ అపాన వ్యానవుదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములై శరీర వ్యాపారములను నిర్వహిస్తూ ఉంటుంది. అలా ఉండగలిగినటువంటి సూక్ష్మ కణంలా ఇక్కడే ఉన్నటువంటి పరమాత్మ అన్ని ప్రాణులలో ఉన్నాడు. అటువంటి వాడికి లోపలికి మళ్ళీ వెళ్ళడం పెద్ద కష్టమా? అప్పటికే ఉన్నవాడికి పైన ఇలా రథం పట్టుకుని ఎక్కుతున్నవాడు ఎక్కుతున్నట్టే కనపడుతున్నాడు. ఉత్తర శరణాగతి చెయ్యగానే ఉత్తర క్షణం వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? వైష్ణవ మాయ కప్పి చక్రహస్తకుడై చేతిలో సుదర్శన చక్రాన్ని పట్టుకున్నాడు. వైష్ణవ మాయ కప్పి అంటే ఆ లోపలికి వెళ్ళినట్టు ఎవ్వరికీ కనపడడు. మరి ఎవరికి కనపడుతున్నాడు? ఒక్కడికి కనపడుతున్నాడు. ఎవరు వాడు? లోపల శిశువు ఉన్నాడు. వాడు ఊపిరి పోసుకున్నాడు, ఇక ప్రసవానికి సిద్ధంగా ఉన్నాడు. వాడు మాత్రం బెదిరిపోయాడు బ్రహ్మాస్త్రాన్ని చూసి. ఈయన ఇది మనకి ఉన్నటువంటి సనాతన ధర్మం యొక్క ప్రాణప్రదమైన సిద్ధాంతం. భగవంతుడే భయకారకుడు, భగవంతుడే భయాన్ని తొలగించగలిగినవాడు. ఒక్కొక్కసారి భగవంతుడు ఎందుకు భయపెడతాడంటే నీకు అనుభవాన్ని ఇవ్వడానికి భయపెడతాడు. గత జన్మల పాపం పోగొట్టడానికి భయపెడతాడు. మళ్ళీ భయం పోగొట్టేవాడు ఆయనే. అందుకే భయకృత్ భయనాశన అని విష్ణు సహస్రంలో స్వామికి పేరు. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్య సర్వేభ్య సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య అని శివుడికి పంచమంత్ర పఠనంలో చెప్తారు. ఆయనే ఘోర రూపంతో ఉంటాడు, ఆయనే అఘోర రూపంతో ఉంటాడు.
కడుపులోకి వెళ్ళిపోయి ఇటు చూస్తున్నవాడు సుదర్శన చక్రం పట్టుకుని అంతంత కన్నులతో బ్రహ్మాస్త్రాన్ని తనలోకి పుచ్చుకున్నాడు. అటువైపు చూస్తున్నవాడు పరీక్షిత్ ఆయన వంక చూస్తుంటే, అబ్బా ఎంత అందంగా ఉన్నాడో ఎవర్రా ఈయన, సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం అని అందానికి అందంగా లోపల ప్రకాశమానమై పరీక్షిత్తుకి కనపడుతున్నాడు. పరీక్షిత్ ఆయన వంక చూసి ఆశ్చర్యంగా అలా ఆనందంతో తన్మయం అయిపోయాడు. పిల్లవాడికి ఏ ఆపద కలగలేదు సరికదా, ఆనంద తన్మయత్వంతో ఉన్నాడు. అమ్మ ప్రతిరోజు పెద్దల దగ్గర వింటూ ఉంటే లోపల ఉండి వింటున్నాడు. అలా ఉన్నవాడే లోకమంతటా నిండి ఉంటాడు అని. వాడు ఇదిగో నాకిప్పుడు కడుపులో కనపడుతున్నాడు అకస్మాత్తుగానని పొంగిపోయాడు. చూస్తున్నాడు ఆయన్ని. ఆయన సకల ప్రాణి హృదంతరాళములభస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మ కళ్ళుండచ్యుతుడయ్యడన్ విరటజా గర్భంబున వైష్ణవ మాయగప్పి చక్రహస్తకుడై ప్రకట స్ఫూర్తినంచ ద్రోణతనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్ అశ్వత్థామ విడిచిపెట్టినటువంటి బ్రహ్మాస్త్రాన్ని అతి లీల ఏం కష్టపడకుండా అణిచి తనలోకి తీసేసుకుని ఆ లోపల ఉన్నటువంటి పిండాన్ని రక్షించాడు. రథం దగ్గర ఉన్న కృష్ణుడు అంతర్ధానం అయిపోయాడు అనుకుంటున్నారా? కాదు, ఇక్కడ ఉన్నవాడు ఇక్కడే ఉన్నాడు. ఉత్తర అక్కడే మాట్లాడుతోంది. లోపలికి వెళ్ళిపోవడం, ఉత్తరాగర్భంలోకి ఉత్తరాగర్భాన్ని రక్షించేయడం కూడా అయిపోయింది. తన యొక్క అనుగ్రహం చేత పాండవులందరినీ రక్షించడం కూడా అయిపోయింది. బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహారం చేయించడం కూడా పూర్తయిపోయింది. తాను అప్పుడే అక్కడే మాట్లాడుతున్నవాడిలాగే ఉన్నాడు. దీని గొప్పతనం ఏమిటంటే శరణాగతి అంత శక్తివంతం. శరణాగతి కేవలం నోటితో చెప్పేది కాదు. అన్నీ మనకి కలుగుతున్నటువంటి ప్రమాదములను, మనకి ఉన్నటువంటి లోపాల్ని, మనకి ఉన్న బలహీనతల్ని పరమేశ్వరుడి దగ్గర చెప్పి రక్షణ కోరడాన్ని శరణాగతి అంటారు. అలా చెప్పి శరణాగతి అడిగితే భగవంతుడు ఉత్తర క్షణంలో జోక్యం చేసుకుంటాడు. అందుకే ఉత్తర చేసిన శరణాగతికి ఉత్తర క్షణంలో జోక్యం చేసుకుని లోపల ఉన్న పిండాన్ని కాపాడాడు. అందుకే అసలు పాండవులకు ఇక వంశాంకురం లేకుండా ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు కూడా చెనకబడి ఉంటే నిజంగా అసలు పాండవులు ఇంత సామ్రాజ్యాన్ని గెలిచినప్పటికీ ఎంత వైరాగ్యాన్ని పొంది ఉండేవారో, ఎంత బాధపడి ఉండేవారో, ఏమిటి మనం సాధించామని. అసలు లోకంలో ధర్మం ఎలా నిలబడుతుంది పాండవులకి వంశాంకురం లేకపోతే? కానీ ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా వికలత నొందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించ కావున నృపాలక బాలుడింకా శాత్రవాంతకుడైన విష్ణురాతుడను పేరధాత్రిని ప్రసిద్ధికి నెక్కె పూజ్యుడై. అసలు నిజానికి పాండవుల యొక్క వంశాంకురం నశించిపోవలసినటువంటి సమయంలో ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించగావున కృష్ణ భగవానుడు అనుగ్రహించి ఉత్తరాగర్భంలోకి ప్రవేశించి పిల్లవాడిని రక్షించాడు. కాబట్టి ఆ పిల్లవాడికి విష్ణురాతుడు అని పేరు పెట్టారంటే విష్ణువు చేత రక్షింపబడినవాడు అని పేరు పెట్టారు. ఆయన గొప్ప భక్తి తత్పరుడు అయ్యాడు, మహాధర్మాత్ముడయ్యాడు. తాతగారు పెట్టిన పేరు, ధర్మరాజు పెట్టిన పేరు విష్ణురాతుడు. కానీ ఆ పిల్లవాడు ఏం చేసేవాడు? సభ తీర్చి పిల్లవాడిని తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోపెట్టుకునేవాడు. ధర్మరాజు గారు ఒళ్ళో కూర్చోపెట్టుకుంటే అందరి వంక ఇలా పరీక్షగా చూస్తుండేవట. ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఎందుకురా అలా చూస్తుంటావు అందరినీ అని అడిగితే, తన తల్లి కడుపు లోపలమును చూచిన రూపము ఈ జగత్తు నెల్ల కలదని పెద్దలు చెప్పగా పరీక్షించి చూడ జనుల ఎలగో పరీక్షిన్నరేంద్రుడు అనిరి నరేంద్ర. తన తల్లి కడుపులో ఉండగా బ్రహ్మాస్త్రం వచ్చి తనని చెనకుతున్నప్పుడు రక్షించినటువంటి చతుర్భుజుడైనటువంటి శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్నటువంటి పీతాంబరధారి అయిన ఆ విష్ణుస్వరూపం ఈ జగత్తునంతటా వ్యాపించి ఉన్నదని తన తల్లి కడుపులో ఉండగా పెద్దలు చెప్పగా విన్నటువంటి ఆ పిల్లవాడు మళ్ళీ ఆ రూపంతో ఎక్కడైనా ఎప్పుడైనా కనపడతాడా అని పరీక్షగా చూసిన కారణం చేత పరీక్షిత్ అని పిలిచారు. ఈ ఘట్టం జరిగిన తరువాత
ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి పిల్లవాణ్ణి కృష్ణ భగవానుడు రక్షిస్తే స్తోత్రం ఎవరు చేశారు అంటే కుంతీదేవి చేసింది. భీష్మాచార్యుల వారంతటి వాడు శరీరత్యాగం చేసే ముందు ఎవరి గురించి మాట్లాడాడు అంటే కుంతీదేవి గురించి మాట్లాడాడు. ఈ లోకంలో బహుశः కష్టాలు అనుభవించడం కోసమే పుట్టినది ఎవరైనా ఉంటే కుంతీదేవి ఒక్కతే, మహాతల్లి. అటువంటి కుంతీదేవి సంతోషంగా ఉందా? ఎంత బాధపడుతోందో ఈ ఆపద కలిగి పాండవుల బిడ్డలందరూ మరణించారని అంటాడు. కుంతీదేవి లాంటి వ్యక్తి మీకు మహాభారతంలో ఇంకొక స్త్రీ కనపడదు. ఎందుచేత అంటే మహాతల్లి ఎన్ని కష్టాలు పడిందో ఆవిడకున్నటువంటి ప్రేమ అనితర సాధ్యం. ఎవరైనా తన పిల్లల్ని ప్రేమతో పెంచుతారు, కానీ తన సవతి బిడ్డలైనటువంటి మాద్రి సంతానం నకుల సహదేవుల్ని తన బిడ్డలైనటువంటి ధర్మరాజు, భీముడు, అర్జునుడి కన్నా ఎక్కువ ప్రేమతో పెంచింది. అంత మాత్సర్యం లేకుండా అంత ప్రేమతో పెంచగలిగినటువంటి తల్లి కుంతీదేవి ఒక్కతే. కుంతీదేవి యొక్క ప్రేమ, ఆవిడ యొక్క సౌశీల్యం భారతంలో చదివితే అబ్బా అనితర సాధ్యం ఇటువంటి స్త్రీ అనిపిస్తుంది. బహుశా మహిళా లోకానికంతటికీ ఒక మణిపూస కుంతీదేవి. అటువంటి కుంతీదేవి కృష్ణ పరమాత్మను ఉద్దేశించి ఒక గొప్ప ప్రార్థన చేసింది. అసలు కృష్ణ, నువ్వు ఈ లోకంలో ఎందుకు అవతరించావు అని అడిగితే నాకు ఒక కారణం కనపడుతోంది. ధర్మరాజుకి ప్రాపుగా నిలబడి తండ్రి లేని ధర్మరాజుకి తండ్రివై, తల్లివై, గురుడవై, పెద్దవై కాపాడి ఆయన యొక్క యశస్సు దిగ్దిగంతముల యందు వ్యాపింప చెయ్యడానికి నువ్వు పుట్టావా అని నాకు ఒక అనుమానం. పెద్దలు అలాగే అంటారు కృష్ణ అని. ఎంత సారవంతమైన మాట అందో చూడండి. ధర్మరాజుకి ఏం కావాలి? ధర్మం కావాలి. ధర్మం పట్టుకున్నవాడు అడగక్కర్లేదు, పరమాత్మ యొక్క రక్షణ దొరుకుతుంది అని లోకానికి చాటి చెప్పడానికి కృష్ణ అవతార స్వీకారం చేశావా? కాదు. దేవకీ వసుదేవులు చేసినటువంటి అపూర్వమైనటువంటి తపస్సుకి ఫలితంగా నువ్వు కుమారుడిగా వచ్చావు అంటారు. కృష్ణ ఆ కారణం చేత వచ్చావా? కాదు. ఎంతోమంది పరమభక్తులైనటువంటి వారు ఎలుగెత్తి ప్రార్థన చేసినంత మాత్రం చేత రక్షణ చేస్తుంటావు. అలా రక్షించడం కోసం వచ్చావా కృష్ణ? ఏది ఏమైనప్పటికీ నా జీవితం నిండా వైక్లభ్యాలే. కుంతి ఆ సమయంలో ప్రార్థన చేసి మాట్లాడింది. పోతన గారు దానికి నేపథ్యం మాట్లాడలేదు. ఎందుకు ఆవిడ అంత గొప్ప ప్రార్థన చేసింది అంటే కుంతి జీవితాన్ని వెనక్కి చూడాలి. ఎన్ని కష్టాలు పడిందో జీవితంలో. సాధారణంగా చిన్నపిల్లలకి, ఇంకా పెళ్లి కాని పిల్లలు, గారాబు పిల్లలు ఉంటారు. పుట్టినది ఒక చోట, పెరిగినది ఒక చోట. పెంపుడు కూతురుగా పెరిగింది కుంతిభోజుడికి. ఆడపిల్ల ఇంట పెరుగుతుంటే ఆడపిల్లకి ఇబ్బంది రాకుండా తల్లిదండ్రులు చూసుకుంటారు. దుర్వాసో మహర్షి వస్తే మహాకోపధారి ఏ శాపమిస్తాడోనని భయపడి కుంతిభోజుడు కుంతీదేవిని వినియోగించాడు, నువ్వు సేవ చేయమని. ఇదిగో స్నానానికి ఎడుతున్నాను, వంట చేసి పెట్టనేవాడు పొద్దున్న. ఆయన పొద్దున్న స్నానానికి వెళ్ళినవాడు రాత్రి 1 గంటకు వచ్చేవాడు. వంట ఉందా సిద్ధంగానని. ఎంగిలి చేయకూడదు, మెతుకు ముందు తినకూడదు. రాత్రి 1 గంటకి పరమ ప్రసన్నంగా వడ్డించేది. అంతా అయిపోయిన తర్వాత ఒక రోజున వెళ్ళిపోతూ నువ్వు ఏ దేవతల్ని పిలిస్తే వాళ్ళు వచ్చి నీకు కావలసినటువంటి వరాలు అనుగ్రహిస్తారు, మంత్రోపదేశం చేస్తున్నానని మంత్రం ఇచ్చి వెళ్ళిపోయాడు. దుర్వాసుడికి సేవ చేసి వరం పొందడం తప్ప ఆయన నుండి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఎదుర్కోనటువంటి ఓర్పు కలిగిన మూర్తి కుంతిదేవి చిన్నతనం నుంచి. అటువంటి తల్లి పాండురాజుని పెళ్ళాడింది. పాండురాజు సామాన్యుడు కాదు. మహాభారతంలో పాండురాజు గురించి చదివితే మహీమండలాన్నంతటినీ ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. అంతటి ధర్మమూర్తి, అన్నగారి పట్ల అంత గౌరవం ఉన్నవాడు ధృతరాష్ట్రుడి పట్ల. అటువంటి వాడికి ఇల్లాలయ్యాను, పొంగిపోయింది. ఎక్కువ కాలం నిలవలేదు ఆ సంతోషం. సవతి వచ్చింది, మాద్రిని పెళ్లి చేసుకున్నాడు. ఎంత రాచరికమైనా తన స్థానంలోకి పక్కన ఇంకొకరు కూడా వచ్చారు అంటే మనసు చిన్నబుచ్చుకుంటుంది, సరిపుచ్చుకుంది. రాచరికం ఇంతే కదా అనుకుంది. అందరూ కలిసి పర్వత ప్రాంతానికి వెళ్ళారు. అక్కరలేని వేటకి వెళ్ళి పాండురాజు గారు ఆ సంగమంలో ఉన్నటువంటి మృగద్వయాన్ని కొట్టాడు.
అందులో ఒక ఋషి శాపం ఇచ్చాడు. అది ఋషిపత్ని మారువేషాల్లో ఉన్నారు, ప్రచ్ఛన్న రూపాల్లో. నువ్వు భార్యాసంగమం చేస్తే మరణిస్తావన్నారు. తపస్సు మొదలుపెట్టాడు. కానీ ఒకనాడు చిత్తచాంచల్యంతో మాద్రి సంగమ సుఖాన్ని అపేక్షించాడు. శరీరం విడిచిపెట్టేశాడు. మాద్రి, నేను ఈ పిల్లల్ని పెంచి పెద్ద చేయలేను, అవతల ఉన్న వాళ్ళు ధృతరాష్ట్రుడు దుర్యోధనాదులు, నే తట్టుకోలేనని సతీసహగమనం చేసేసింది. కుంతి 5 పిల్లల్ని పట్టుకుని గురుసభకి వెళ్ళింది. మొట్టమొదటి ప్రశ్న ఏమడుగుతారంటే, వాళ్ళు ఆడది జవాబు చెప్పలేని ప్రశ్న అడుగుతారు. వీళ్ళు పాండురాజు పిల్లలు కారు, వీళ్ళు దేవతల పిల్లలు కదా, వీళ్ళు ఎలా సింహాసనానికి వారసులు అంటారు. ఆ మాట అడుగుతారని ఋషుల్ని తీసుకుని వెళ్ళింది. ఋషుల చేత జవాబు చెప్పించింది. సంతోషంగా ఉన్నాను అనుకుంది. లక్క ఇంట్లో పెట్టి కాల్చేశారు, బయటపడ్డారు. అబ్బో, ఇప్పుడు నేను భారతం అంతా ఎక్కడ చెప్పను. ఎన్ని కష్టాలు పడిందో మహాతల్లి. ఇన్ని కష్టాలు పడింది. చిట్ట చివరికి ఎలాగైతేనే అమ్మయ్య, ధర్మరాజు గారు అన్నీ గెలిచాడు. ఎప్పుడు ఇలా సంతోషంగా ఉన్నానేమో అనుకోవడం, ఉపద్రవం రావడం, బ్రతుకంతా కష్టాలే. ఎప్పుడూ సంతోషంగా ఆవిడ ఉన్నది లేదు. ఆవిడ కష్టాలకి పరాకాష్ట ఎక్కడొచ్చిందంటే, పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతే పట్టెడు అన్నం తినడానికి ధృతరాష్ట్రుడి ఇంట్లో ఉంటే దుర్యోధనుడు ఎటువంటి మాటలు అంటాడో మనసు గాయపడుతుందని విదురుడి ఇంట్లో ఉంది మహాతల్లి. విదురుడి ఇంట్లో ఉండి పట్టెడు అన్నం తిని శరీరం నిలబెట్టుకోవలసి వచ్చింది. అన్ని కష్టాలు పడింది. ఆఖరికి ఉత్తరాగర్భంలో ఉన్న పిల్లవాడు కూడా వెళ్ళిపోతాడేమో అనుకున్నారు. కృష్ణుడు రక్షించాడు. ఆవిడంది, కృష్ణ, నీవు లేని పాండవులు ఎక్కడున్నారు? ఒకనొకొకనాడు లక్క ఇంట్లో పెట్టి కాల్చేశారు. మహానుభావ, ఏమీ తెలియని నా పసికందుల్ని రక్షించావు, అనుగ్రహించావు. 5 పిల్లలు దక్కారని సంతోషించాను. ఒకనొకొకనాడు భీముడికి విషాన్నం పెట్టి చంపేద్దాం అనుకున్నారు. ఆ విషాన్నం నుంచి భీముణ్ణి రక్షించి మళ్ళీ కాపాడి నాకు అందించావు. యుద్ధంలో అసలు నేను చెప్పలేను, ఎన్ని పర్యాయాలు కాపాడేవు. నీవు లేని పాండవులు ఎక్కడున్నారు? నీ వలన పాండవులు బ్రతికారు. ఇప్పుడు మళ్ళీ ఉత్తరాగర్భంలో ఉన్న శిశువుని రక్షించావు. కృష్ణ, నీవు లేని మా బ్రతుకు ఎక్కడుంది? కృష్ణ, నేను ఒక్కటి అడుగుతాను, నన్ను అనుగ్రహించాను. ఇక చాలు, ఈ వెంపర్లాట వద్దు. ఇది వైరాగ్యం అంటారు. వైరాగ్యం అంటే అందుకే రామకృష్ణ పరమహంస అంటారు, ఇట్ డస్ నాట్ కమ్ డ్రాప్ బై డ్రాప్, ఇట్ కమ్స్ లైక్ ఎ ఫ్లడ్ అంటారు. అది చుక్క చుక్క రాదు, వరదలా వస్తే. ఆవిడికి పరమ వైరాగ్యం వచ్చింది. ఎన్నాళ్ళు ఈ ఈతి బాధలు, ఎన్నాళ్ళు ఈ తాపత్రయాలు, ఇవాళ ఈ కష్టం, రేపు ఇంకోటి, ఇంకా బతుకంతా ఇవే. అప్పుడు చేసింది ప్రార్థన. అందుకే భాగవతంలో కుంతీదేవి చేసినటువంటి ప్రార్థనకి చాలా పెద్ద పీట వేసి మాట్లాడతారు పెద్దలు. ఆవిడంది, యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్యా, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చెయ్యగదయ్య ఈశ్వరా అని. ఇక నాకు కృష్ణ నీ మీద కూడా వ్యామోహం వద్దు, నీతో నాకు బంధుత్వం ఉంది, ఆ తాపత్రయం కూడా వద్దు. పాండవులు నా పిల్లలు, ఆ వ్యామోహం వద్దు కృష్ణ. నేను వద్దనుకుంటే పోదు. నువ్వేం చేస్తావో తెలుసా? యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్యా, నాకు మోహ విచ్ఛేదం చేసి వీళ్ళ మీద మమకారం పోగొట్టే. నా మనసు ఏమవ్వాలి? ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర. ఎక్కడ పుట్టిందో గంగా? హిమవత్ పర్వతంలో. ఎవరు దారి చూపించారు? ప్రవహించి 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 వెళ్ళిపోతుంటుంది. ముళ్ళకంపలు పైనుంచి ఇలా వాలి వీపు చీరుతాయి, బాధపడి ఆగదు. మహాత్ముడు అందులోకి వెళ్ళి స్నానం చేస్తాడు, సంతోషించి నిలబడదు. వేరొక ధూర్తుడు మూత్ర విసర్జన చేస్తాడు, బాధపడదు. పర్వతాల మించి కింద పడుతుంది, తల బద్దలవుతుంది, బెంగ పెట్టుకోదు. సాఫీగా ప్రయాణం చేస్తుంది, ఉల్లాసం పొందదు. రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి 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 సముద్రంలో కలిసిపోయిన గంగలా నిరంతరము నీ పాద సరోజ చింతనము తప్ప నాకింకొకటి లేకుండా ఎప్పుడూ కృష్ణ నీ పాదముల యందు భక్తిని నీవు నాకు కటాక్షించు. భక్తి ముహూర్తగా